కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి అనేక మందికి జీవనోపాధి కల్పించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ అని పలువురు కొనియాడారు. విజయవాడ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ప్రజాశక్తి నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ 60వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రామకృష్ణ ఆశయాలను నెరవేర్చే దిశగా తామంతా ముందుకు వెళ్తున్నామని సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు తెలిపారు. విజయవాడ ప్రజాశక్తి నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, కుటుంబ సభ్యులు, సిటీ కేబుల్ సిబ్బంది పొట్లూరి రామకృష్ణ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ, స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారని, కేబుల్ రంగానికి చేసిన సేవలు ఎనలేనివన్నారు. నేడు ఇన్ని ఛానళ్లు రావడానికి రామకృష్ణ కృషే కారణమన్నారు. సిటీ కేబుల్ సంస్థ ప్రారంభించి 30 సంవత్సరాల పైన అయిందని, నాణ్యమైన ప్రసారాలను అందిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నట్లు తెలిపారు. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఏ విధంగా కేబుల్ టీవీ ప్రసారాలు అందించారో అదేవిధంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఆయన ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
అబద్దాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఆరాటపడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ అభిమన్యుడు కాదు, భస్మాసురుడని, ఆయన్ను ఎన్నుకున్న ప్రజల తల మీదే చెయ్యి వేసి అభివృద్ధిని పాతాళంలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. జగన్ పతనం ప్రారంభమైందని, దానిని దేవుడు కూడా కాపాడలేడని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి బాధితుడు ఓ స్టార్ క్యాంపెయినరేనని, రానున్న ఎన్నికల్లో 5 కోట్ల మంది ప్రజలు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ప్రజలు శపథం చేయాలన్నారు. నెల్లూరులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని ఆరోపించిన ఆయన ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని, ఆయన కుటుంబం రాజకీయాలు వద్దనే పరిస్థితికి తెచ్చారని అన్నారు. తనకు కష్టం వస్తే వివిధ రాష్ట్రాలతో పాటు 80 దేశాల్లో ప్రజలు మద్దతు తెలిపారని, తాను చేసిన అభివృద్ధి పనులను నెమరవేసుకున్నారని, ఒక నాయకుడికి ఇంతకంటే ఇంకేం కావాలన్నారు. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. జగన్ సిద్ధం పేరుతో సమావేశం నిర్వహించారని, ఆయన సిద్ధమంటే మీ టికెట్లు వద్దంటూ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాలలో ఏపీ ముందుందని, ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ వచ్చాక ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని, 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు 3,000 భృతి చెల్లిస్తామన్నారు. మద్యం పేరుతో పేదల రక్తాన్ని తాగే వ్యక్తి జగనని మండిపడ్డారు. త్వరలోనే ప్రజలు ఫ్యాన్ 3 రెక్కలను విరిచి పక్కన పెడతారన్నారు. మొత్తం కలిపితే 37,500. గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీలు లేవు, వ్యవసాయ శాఖ ఎత్తేశారు. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా. ఎదురు దాడి చేయడం కాదు, ధైర్యం అంటే సమాధానం చెప్పండి. నేను చెప్పే లెక్కలు నేనిచ్చే లెక్కలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన లెక్కల ప్రకారమే ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అక్వా రైతులకు హామీ ఇస్తున్నా, ₹50 కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా నిన్న కూడా మనం చూసాం, ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అనే మోసంతో ఫేక్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చాడు. 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా అబద్ధాలే చెబుతున్నాడు. దీంట్లో ఆయన ఎక్కడ చదివాడో తెలియదు కానీ అబద్ధాలు చెప్పడంలో మాత్రం PhD సాధించారు. మనందరం ఆయనకి PhD ఇవ్వాలి. అలాంటి ముఖ్యమంత్రి నేనంటున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను అభిమన్యుడిని కాను, అర్జునుడిని. నువ్వు అభిమన్యుడు కాదు, అర్జునుడివి కాదు, నువ్వు భస్మాసురుడివి. ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయబెట్టిన వ్యక్తివి నువ్వు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో 70 రోజులే, 73 రోజులే, 72 అనుకుంటాను ఈ రోజు నుంచి. 72 రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసుర వధ చేసే బాధ్యత 5 కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, ఒక్కసారి మీరు ఆలోచించండి, అన్ని అసత్యాలే. జగన్ పాలనకు వైఎస్ఆర్ పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్ మాట మీద నిలబడే నాయకుడని, జగన్ మాత్రం మాట తప్పే నాయకుడన్నారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిదన్న జగనన్న ఇచ్చిన ప్రతి మాట తప్పారని, దీనిపై జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీకి బానిసలుగా మారాయని, వారి వైఖరిని ఎండగాడదామన్నారు. ఈ 2 పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీలు నెరవేరుతాయన్నారు. తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. సమావేశంలో షర్మిల మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు రాజధాని లేదని అన్నారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని, సింగపూర్ను చేస్తానని 3D గ్రాఫిక్స్ చూపించారని, జగనన్న తమకు రాజధాని సరిపోదు, 3 రాజధానులు కావాలని మొత్తం గందరగోళం చేశారని విమర్శించారు.
ఆఖరికి ఒక్క రాజధాని కూడా లేదన్నారు. రాష్ట్రంలో ఒక మెట్రో లేదని, ప్రత్యేక హోదా, పోలవరం, బిడ్డలకు ఉద్యోగాలు లేవు, రైతులకు భరోసా లేదని తమకు ఏం మిగిల్చారన్నారు. సమస్తం దోచేసుకుంటే మీరు కేడీలు కాకపోతే మోడీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా వైసీపీ, టీడీపీ మోడీకే ఊడిగం చేస్తున్నారని, వారికే బానిసలయ్యారని అన్నారు. జగనన్న, చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో రాజ్యమేలుతోంది బీజేపీ అని, జగన్, చంద్రబాబు మోడీలకు బానిసలవటం వల్లే ఏపీ బీజేపీ వశమైందన్నారు. చంద్రబాబు హయాంలో పోలవరం 10% పనులు పూర్తి చేయడం చేత కాలేదని జగన్ ఎద్దేవా చేశారని, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆ 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయాడన్నారు. ఎన్నికల్లో జగనన్న హామీ ఇచ్చాడని 6 నెలలు కాదు కదా 60 నెలలైనా కూడా పూర్తి కాలేదన్నారు. బీజేపీకి బానిసలుగా మారిన టీడీపీ, వైసీపీ వైఖరిని ఎండగడదామన్నారు. 10 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ను చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. అంత తీసిపోయామా? మాకు స్పెషల్ స్టేటస్ లేదు, మాకు పోలవరం లేదు, మాకు రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలుగాక మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నాం. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఊడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎన్టీఆర్ జిల్లా అన్ని విధాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, లోక్సభ సభ్యులు కేశినేని నాని పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఆధునీకరించిన అర్ధ గణాంకాధికారి కార్యాలయం, ఎంపీ ల్యాడ్స్, ఫెసిలిటేషన్ సెంటర్లను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్, ఎంపీ ల్యాడ్స్ నిధులు 5 లక్షలతో ఆధునీకరించిన జిల్లా గణాంకాధికారి కార్యాలయం, ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఎంపీ ల్యాడ్స్ నిధులు 8 లక్షలతో ఏర్పాటు చేసిన ఎంపీ ల్యాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీలు కనకమెడల రవీంద్ర కుమార్, కేశినేని నానీలు, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, అర్ధ గణాంక శాఖ సంచాలకులు పి గోపాల్ తదితరులతో కలిసి కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి కార్యకలాపాలు ఎంపీ ల్యాడ్స్కు సంబంధించి అర్ధ గణాంకాధికారి కార్యాలయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యాలయం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నిరాటంకంగా కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వీలుగా జిల్లా అర్ధ గణాంకాధికారి కార్యాలయ ఆధునీకరణకు అవసరమైన నిధులు అందించడం జరిగిందన్నారు. మా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక 5 లక్షలు సిపిఓ ఆఫీస్ రెనోవేషన్ కోసం మన ఆఫీస్ సిపిఓ గారు వాళ్ళ స్టాఫ్ నన్ను అడగడం జరిగింది. సరే, జనరల్గా మేము గవర్నమెంట్ని అడగాల్సింది పోయి గవర్నమెంట్ మమ్మల్ని అడిగింది, కానీ కాదనలేక మేము గవర్నమెంట్కి ఇచ్చాము. అది తక్కువ అయినప్పటికీ కూడా అక్కడ గవర్నమెంట్ స్టాఫ్, సిపిఓ ఆఫీస్ అండ్ ముఖ్యంగా ఎంపీ ల్యాడ్స్ సీటుకి సంబంధించింది ఆ పనులు రెగ్యులర్గా నిరాటంకంగా జరగడానికి మా కంట్రిబ్యూషన్ ఉపయోగపడినందుకు సంతోషిస్తున్నా. అవకాశం వాళ్ళు నాకు ఇచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రజాప్రతినిధులతో మంచి సమన్వయంతో వ్యవహరిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆయా సమస్యల పరిష్కారానికి తమదైన శైలిలో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. త్రాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో దాదాపు 275 గ్రామాలకు మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు కలెక్టర్ చొరవే కారణమన్నారు. అందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో కలెక్టర్ చేసిన విజ్ఞప్తి మేరకు మంచినీటి ట్యాంకులకు ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది సార్. మీరు కంపల్సరీగా ప్రతి గ్రామానికి ఒక మంచినీటి ట్యాంకర్ ఇస్తుందని చెప్పి ఆయన నన్ను అడిగినప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. కలెక్టర్ గారు ఇంత సూక్ష్మంగా ప్రాబ్లమ్స్ని గ్రాస్ రూట్ లెవెల్లో అర్థం చేసుకుని మాకు చెప్పి మాతో పని చేపిస్తున్నారంటే నిజంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఆయన పనితనం కానీ లేకపోతే ఆలోచన విధానం కానీ మరి దానికి నిదర్శనం ఇవన్నీ కూడా. దాంట్లోనే ఇప్పుడు దాదాపు 270 గ్రామాలకి వాటర్ ట్యాంకర్ ఇచ్చామంటే అది కలెక్టర్ గారి యొక్క చొరవే నిజంగా కూడా. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి ఎక్కడెక్కడైతే నీటి ఎద్దడి ఉందో ఆ గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకుని పార్టీలకు అతీతంగా మతాలకి కులాలకు అతీతంగా అందరికీ మంచినీటి సదుపాయం అందాలని చెప్పి కలెక్టర్ గారి యొక్క భావంతో నన్ను అడగటం, వెంటనే నేను కూడా దాన్ని అర్థం చేసుకుని వెంటనే శాంక్షన్ చేసాం. వాళ్ళు 270 మంచినీటి ట్యాంకులు 270 గ్రామాల్లో ఎన్టీఆర్ జిల్లాలో ఇచ్చామంటే విజయవాడ పార్లమెంట్లో అది ఆయన చొరవ. అట్లాగే అనేక కార్యక్రమాలకు ఇప్పుడు అంబులెన్స్లు అడిగారు, గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్లు ఎవరు అంటే అమ్మటే శాంక్షన్ చేసాం ఎంపీ నిధుల నుంచి. అట్లా ఈ బిల్డింగ్ కూడా సిపిఓ గారు ఆఫీస్ బిల్డింగ్ కావాలి, ఫెసిలిటేషన్ సెంటర్ అంటే దీనికి నా నిధుల నుంచి 8 లక్షలు అట్లాగే వేరే ఎంపీల దగ్గర నుంచి కూడా తీసుకుని చేస్తున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్ నిధులతో కలెక్టరేట్లో ఆధునీకరించిన భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఇందుకు ఎంపీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. చాలా గ్రామాలకి సుమారు 275 గ్రామాలకి వాటర్ ట్యాంకర్స్ అన్న ఏకొండూరు ప్రాంతంలో ఉండే ఏదైతే ఉందో అక్కడికి వాళ్ళందరికీ వాటర్ సప్లైలో కానీ అండ్ తర్వాత నిన్ననే ఒక 28 లక్షలు ఇచ్చి మన ఇది జీజీహెచ్లో 2 అడ్వాన్స్డ్ మన అంబులెన్సెస్ కానీ చాలా గొప్ప కార్యక్రమాలు అనేటువంటివి ఎప్పుడు అడిగినప్పుడు కూడా నో అనకుండా వెంటనే అనేటువంటిది ఇవ్వడం చాలా అతని యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటి చెప్తుంది. అండ్ ఒక 10-20 రోజుల నుండి సారు పర్స్యూ చేసి రీసెంట్గా ఎప్పుడుండో తిరువూరికి కట్టలేరు బ్రిడ్జ్ ఏదైతే ఉందో కట్టలేరు బ్రిడ్జ్ ఒక 24 కోట్లతో అడ్మిన్ శాంక్షన్ కూడా వెంటనే తెప్పించడం జరిగింది. సో అతి త్వరలో ఒక 4-5 రోజుల్లో దానికి కూడా ఫౌండేషన్ అనేటువంటిది చేసుకుంటున్నాం. ఇంకా చాలా మంచి కార్యక్రమాలు అనేటువంటి చేయాలనుకుంటున్నాం. సో మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు తాను అర్జునుడిగా చెప్పుకుంటున్నారని, ఆ వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. భీమిలి సిద్ధం సభలో జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు. పేదల పక్షాన ఉన్నానని అనడం ఈ శతాబ్దం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదన్నారు. వై నాట్ 175 అని సీఎం జగన్ అంటున్నారు. పులివెందులలో ఆయన ఓడిపోతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో జగన్ నవరత్నాలతో కలిపి 730 హామీలిచ్చారని, వాటిలో 15% హామీలే అమలు చేశారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్ ఎప్పుడు తాము పాండవులం అంటుంటారని, నిజానికి వారు కౌరవులని ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారన్నారు. ఆయన పాలనంతా విధ్వంసం, ప్రత్యర్థులు అణచివేత కోసం కొనసాగాయన్నారు. 2019 ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన చెల్లి, తల్లిని బయటికి పంపేశారని విమర్శించారు. ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడారన్నారు. షర్మిల ఆరోపణలపై వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదని, వైసీపీ అంటే నకిలీ పార్టీ అని 3 రెడ్లు నడుపుతున్నారన్నారు. జగన్ ఎప్పుడు వై నాట్ 175 అంటారని, పులివెందులలో కూడా జగన్ ఓడిపోతారన్నారు. 100 అడుగులు పాతాళంలోకి వైసీపీని పాతిపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని, ఆ పార్టీ మునిగిపోతున్న నావా అని, అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ వీడుతున్నారని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీకి తెలిసిపోయిందని, అందుకే కోల్డ్ స్టోరేజ్లో ఉన్న తన రాజీనామాను ఆమోదించారని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. చరంగతం పాడే రోజు వచ్చిందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ చివరిగా ఒకటే అడుగుతా ఉన్నాను. మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఫెయిర్ ఎన్నికలు కూడా ఈరోజు సిద్ధంగా లేరు. ఒక పక్క దొంగ ఓట్లు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల కార్యక్రమం లేదు. ఎందుకంటే మీకు ప్రజల మీద నమ్మకం లేదు. వాళ్ళు ఖచ్చితంగా మనకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారనేది మీకు అర్థమైపోయింది. అందుకే ఎలాగైనా మనం గెలవాలి అంటే ఏదో ఒక విధంగా మనం దొంగ మార్గాలు ఎంచుకోవాలి, షార్ట్ కట్స్ చూసుకోవాలి. దానికి మనం ప్రధానంగా ఈ దొంగ ఓట్ల కార్యక్రమం మీరు చేపట్టారు. ఇప్పటికే కొంతమంది అధికారులు మనం చూసాం. మొన్నే గిరీష్ గారు ఎవరైతే ఈరోజు కలెక్టర్గా ఉన్న వ్యక్తి తిరుపతి బై ఎలక్షన్స్లో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటే ఆయన పాస్వర్డ్ లాగిన్ కూడా బయటకు ఇస్తే ఆయన సస్పెన్షన్ అయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. ఆనందపురం జిల్లాలో జిల్లా పరిషత్ CEO
అలాగే ప్రకాశం జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్లు, ఇట్లా ఎంతమంది అధికారులు మీ దీనికి బలైపోతున్నారు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఎక్కడా కూడా జరగల, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి అన్యాయాలు అకృత్యాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని, ఇప్పుడు నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 72 రోజుల్లో రాష్ట్రమంతా పసుపుమయం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు అధికార పార్టీ మంగళగిరిని పట్టించుకోకుండా ఇప్పుడు మాత్రం ఇళ్ల పట్టాలిస్తామని చెప్పి హడావుడి చేస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తాను మంగళగిరిలో ఓడిపోయినా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా ఈ నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ జరగని విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఏమ్మా, ఈరోజు అధికార పార్టీ కంపేర్లా మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గం మొత్తం పసుపుమయం అయిపోయింది. మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 72 రోజుల్లో మళ్ళీ పసుపు జెండా ఎగురుతుంది. మన సమస్యలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పరిష్కరిస్తారు. ఏమా, ఎన్నికల ముందర ఏం చెప్పాడు? మద్యం దుకాణాలు తీసేస్తా అన్నాడు. తీశాడో తల్లి? లేదు. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని. ఇప్పటికీ 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, గ్యాస్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. ఏం క్వార్టర్ బాటిల్ ధర తగ్గించాలా? అందరు ఫుల్ జోష్లో ఉన్నారబ్బా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో నన్ను చూసి బడ్జెట్లో అయితే డబ్బులు కేటాయించారు. ఇన్ని వేల కోట్లు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తున్నారని, అందులో 103 ప్రతిపాదనలు, 17 ప్రశ్నలు ఎజెండాలోకి వచ్చాయని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనెపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయ సత్యబాబు తెలిపారు. నగరంలోని శ్రీశ్రీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా అవసరాలు, సౌకర్యాలకు సంబంధించి కౌన్సిల్లో నిలదీస్తామని అన్నారు. కౌన్సిల్లో అజెండాల రాక తగ్గిందని, నిస్తేజంగా నిరాశాపూరిత వాతావరణంలో అభివృద్ధి మందగించి అడుగులు కూడా ముందుకు వేయలేని పరిస్థితిలో పాలకపక్షం ఉందని, దానికి ఉదాహరణే కౌన్సిల్ ఎజెండా అని పేర్కొన్నారు. 15 రోజులుగా పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో తాగునీటి సరఫరాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పరిష్కరించలేని పరిస్థితిలో పాలకపక్షం ఉందని విమర్శించారు. 30వ తేదీ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరగబోతా ఉంది. ఈ కౌన్సిల్ సమావేశంలో 103 ప్రతిపాదనలు, 17 ప్రశ్నలు ఎజెండాలోకి వచ్చినాయి. ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి దీంట్లో ప్రజా అవసరాలు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాల మీద మా కార్పొరేటర్ సత్యబాబు అందుట్లో కౌన్సిల్లో నిలదీస్తారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే కౌన్సిల్కి ఎజెండాల రాక తగ్గింది. ఎజెండాల యొక్క రాక తగ్గింది. కారణం నిస్తేజంతో నిరాశాపూరితమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి మందగించి అడుగులు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితిలో పాలకపక్షం ఉండబట్టి దీనికి ఉదాహరణగా ఈ ఎజెండాని పేర్కొంటున్నాం. ఈ నెల 30వ తేదీన విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. దీంట్లో సిపిఎం పక్షంగా 13 అంశాలు ప్రతిపాదన రూపంలో, 2 ప్రశ్నల రూపంలో ప్రజలకు సంబంధించిన విషయాల్ని పొందుపరిచాం. ఒకటి, గత 7 ఏళ్లుగా టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇస్తామని మోసం చేస్తున్నటువంటి అంశం మీద, అలాగే నగరంలో మంచినీటి ఎద్దడి, శీతాకాలంలోనే నీళ్లు అందుబాటులో రాని పరిస్థితి, రిజర్వాయర్లు నిండని పరిస్థితి, వీటి మీద, అలాగే రాత్రి దోమలే కాదు పగల కూడా దోమలు ఈరోజు విజయవాడ నగరంలో ప్రజల్ని చీల్చి చెండాడుతున్నాయి. ఈ దోమల నియంత్రణ వైఫల్యాల మీద, అలాగే నగరం అభివృద్ధికి సంబంధించి ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోతూ నగరాభివృద్ధి పూర్తిగా కుంటుపడుతున్న పరిస్థితి, నగరంలో ఏ వీధిలో తిరగాలన్నా నడవాలన్నా భయపడుతున్న పరిస్థితి, వీధి కుక్కలమయం,
చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి. కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పటమట ఈనాడు బ్రాంచ్ నందు నిర్వహించిన టాలెంట్ టెస్టుకు వివిధ కళాశాలలకు చెందిన 100 మంది విద్యార్థులు హాజరై తమ ప్రతిభా పాఠవాలు చాటుకున్నారు. ఎంపీసీ విద్యార్థులకు ఈఏపీ సెట్, బైపీసీ విద్యార్థులకు నీట్, సిఈసి, ఎంఈసీ విద్యార్థులకు సీఏకు సంబంధించిన సబ్జెక్టులపై పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ పరీక్ష దోహదపడుతుందని ప్రిన్సిపల్ నసీమ తెలియజేశారు. కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పటమట ఈనాడు బ్రాంచ్ నందు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టులో వివిధ కళాశాలలకు చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థులు హాజరయ్యారు. ఎంపీసీ విద్యార్థులకు ఈఏపీ సెట్, బైపీసీ విద్యార్థులకు నీట్, సిఈసి, ఎంఈసి విద్యార్థులకు సీఏకు సంబంధించిన సబ్జెక్టులపై పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నసీమా మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుందన్నారు. పరీక్షల్లో ఫస్ట్ వచ్చిన వారికి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్, గోల్డ్ మెడల్, అలాగే రెండవ స్థానం సాధించిన వారికి 7,500 రూపాయల క్యాష్ ప్రైజు, సిల్వర్ మెడల్, మూడవ స్థానం సాధించిన వారికి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్, బ్రాంజ్ మెడల్ అందించడం జరుగుతుందని అన్నారు. సుమారు 100 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. సీనియర్ ఇంటర్ పిల్లలకి ఎంపీసీ అండ్ బైపీసీ, సిఈసి, ఎంఈసి స్టూడెంట్స్కి టాలెంట్ టెస్ట్ పెట్టాము. ఎంపీసీ స్టూడెంట్స్కి ఏమో ఈఏపీ సెట్ మీద పెట్టాము. నెక్స్ట్ బైపీసీ స్టూడెంట్స్కి ఏమో నీట్ మీద, అండ్ సిఈసి, ఎంఈసి స్టూడెంట్స్కి ఏమో సిఏ బేసిస్ మీద పెట్టామండి. సో ఈ టెస్ట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలకి వాళ్ళ నాలెడ్జ్ని ఒక చెక్ పెట్టడానికే. మీన్స్ వాళ్ళు ఎక్కడి వరకు వాళ్ళు ఇంకా ప్రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ కానీ, జేఈ కానీ, ఎంసెట్ కానీ దాని పరంగా. సో దీంట్లో పిల్లలు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు రాస్తున్నారు ఎగ్జామ్స్. సో వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ బేసిస్ మీద ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అని, సెకండ్ వచ్చిన వాళ్ళకి 7,500 క్యాష్ ప్రైజ్ అని, అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకేమో 5,000 క్యాష్ ప్రైజ్. వీటితో పాటు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ అనేది కేటగిరీ వైజ్గా పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను విక్రయిస్తూ విదేశాల్లో పేరు గడించిన శ్వేత తెలుగు ఫుడ్స్ సంస్థ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. గుడ్విల్ అనే సంస్థతో కలిసి శ్వేత తెలుగు ఫుడ్స్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తమ ఉత్పత్తులు ఉంటాయని శ్వేత తెలుగు ఫుడ్స్ సంస్థ నిర్వాహకురాలు తెలిపారు. గత 13 సంవత్సరాల నుంచి విదేశాలలో వ్యాపారాలు కొనసాగిస్తున్న శ్వేత తెలుగు ఫుడ్స్ సంస్థ తమ వ్యాపార విస్తరణలో భాగంగా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. సంస్థ ఉత్పత్తులను విజయవాడలోని ఓ కన్వెన్షన్లో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మోడల్స్ ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. మోడల్స్ సంస్థ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్వేత తెలుగు ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మొవ్వా రమేష్, సేల్స్ హెడ్ మొవ్వా నిఖిత మాట్లాడుతూ శ్వేత తెలుగు ఫుడ్స్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిందని, ఉత్పత్తులను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గుడ్విల్ అనే సంస్థతో కలిసి ప్రోడక్ట్స్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. 6 రకాల ప్రోడక్ట్స్ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని, పచ్చళ్ళు, కారపొళ్ళు, మసాలాలు, స్నాక్స్ ఐటమ్స్ తమ సంస్థ ద్వారా అమ్మకాలు జరుపుతున్నామన్నారు. విదేశాలలో విజయవంతంగా అన్ని ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అమ్మకాలు జరుగుతాయని, మంచి నాణ్యతతో ఉత్పత్తులను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉత్పత్తులు ఉంటాయన్నారు. We're very happy that Andhra Pradeshlo మేము ఇంత పెద్ద ఈవెంట్తో we're launching our products అని. We can make it available to the people of Andhra Pradesh. All our products, pickles, masalas, snacks, chutney powders, ఇవన్నిటితో మేము విజయవాడతో చాలా స్ట్రాంగ్గా లాంచ్ చేస్తున్నాము. థ్యాంక్స్ టు గుడ్విల్ ఏజెన్సీస్ ఆల్సో. మాకు ఇప్పుడు స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి టు కమ్ ఇన్ అండ్ బీ ఇన్ యువర్ హౌస్ హోల్డ్ త్రూ ఆల్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్. అభివృద్ధి లేని ప్రాంతం అమరావతి, రాజధాని అలాంటిది. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తోందని భ్రమరావతి పుస్తక రచయిత గోపరాజు అనిల్ ప్రశ్నించారు. 1,50,000 కోట్లు ఖర్చు చేసి అమరావతిలో రాజధాని నిర్మిస్తే అప్పులు రాష్ట్రంగా మారిపోతుందని విమర్శించారు. విజయవాడ గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో భ్రమరావతి పుస్తకావిష్కరణ, అమరావతి 3 రాజధానులు అంశంపై రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు,
ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు, పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని రచయిత గోపరాజు అనిల్ రచించిన భ్రమరావతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమరావతి కోసం జరిగిన స్కాములు, రాజధాని వల్ల రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగం అనే అంశాలను పూర్తిగా స్టడీ చేసి పుస్తకాన్ని రూపొందించినట్లు రచయిత గోపరాజు అనిల్ చెప్పారు. 1,50,000 కోట్లు ఖర్చు చేసి అమరావతిలో రాజధానిని నిర్మిస్తే రాష్ట్రం అప్పుల ఊబిలో నెట్టబడుతోందని గోపరాజు అనిల్ విమర్శించారు. రాజధాని అమరావతి లేక విశాఖ ఉండాలా అని ప్రతి ఇంట్లో చర్చ జరగాలని గోపరాజు అనిల్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అనే వ్యక్తి నాటకాల రాయుడని, మరో 32,000 ఎకరాల భూములు సింగపూర్ మంత్రి ఈశ్వరునికి కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేశారని ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ గౌతమ్ రెడ్డి విమర్శించారు. ఇది కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు, వాస్కోడిగామా ఇండియాని కనిపెట్టినట్టు ఆయన మారుమూలకి వెళ్ళి దాన్ని కనిపెట్టగలిగారు. కనిపెట్టి తీసుకొచ్చి మన ఎత్తున పెట్టారు. దీన్ని తీసుకొచ్చి అసలు రాజధాని కట్టడం ఏంటి అని, అసలు దీని మీద ఒక కృత్రిమ రాజధానిలో దీన్ని తయారు చేసి జనం మీద రుద్ది ఒక మహానాటకం మొదలుపెట్టారు. దీనివల్ల ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగం లేకపోగా చంద్రబాబు గారికి చాలా ఉపయోగం జరిగింది అప్పట్లో. దానికోసం దీనికి వెనకాల ఇంకొక చిన్న కథ ఉంది. హైదరాబాద్లో హైటెక్ సిటీలో కూడా ఇలాంటి స్కామ్ చేశారని చెప్తారు. అక్కడ ముందే భూములు కొనిపెట్టుకుని తర్వాత అక్కడ హైటెక్ సిటీ ప్రకటిస్తే ఆ భూముల రేటు చాలా పెరిగినాయి. అలాంటి స్కీమే ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారనేది ప్రధాన ఆరోపణ. తర్వాత అమరావతి వల్ల ఏపీకి ఉపయోగం ఉంటుందా ఉండదా, ఇది నష్టమా, దీని మీద కూడా ఈ పుస్తకంలో నేను వివరంగా రాశాను. ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తుంది అనేది ఒకటి వీళ్ళు చెప్తారు. అసలు ఆ రాజధానికి చెప్తున్న అమరావతిలోనే ఎలాంటి అభివృద్ధి లేదు. అసలు అభివృద్ధి లేని ప్రాంతం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తుంది? ఇంత చిన్న లాజిక్ కూడా చంద్రబాబు గారు వాళ్ళు ఆ బ్యాచ్ మిస్ అయిపోయారు. ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయగలిగినటువంటి భారతదేశ శాస్త్రవేత్తలు అందరూ ఎంతోమంది ఉంటే వాళ్ళందరినీ కాదని చెప్పేసి సింగపూర్ బయలుదేరి వెళ్ళినటువంటి ఈయన, సింగపూర్లో హోటల్ కట్టుకుంటానికి ప్రయత్నం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి భ్రమలు కల్పించినటువంటి పద్ధతిలో తీసుకున్నటువంటి వైనమే ఇవాళ ఈ అమరావతిని ఇంత సర్వనాశనం చేయటం అనేటువంటిది. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు హైదరాబాద్లో కొంతమంది, అబ్బా హైదరాబాద్ బ్రహ్మాండంగా అమరావతి ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారంట అయ్యి అనేటువంటి చెప్పారు. నాకు ఉండేటువంటి క్లాస్మేట్స్ వాళ్ళది. సరే ఒకరోజు రండిరా అని చెప్పేసి ఆ 10 మందిని పిలిచికొస్తే వాళ్ళని అందరినీ కూడా అమరావతి ప్లేస్కి తీసుకెళ్తే ఎక్కడున్నాయి బిల్డింగ్లు అంటే తుప్పలు, గుట్టలు, ఎందుకు పనికిరానటువంటి ఎడారిలాగా ఉండేటువంటి భూమి కనబడింది. కట్టనటువంటి పద్ధతిలో ఉండేటువంటి బిల్డింగ్లు. తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు ఆంధ్ర ప్రజలను మోసం చేయడానికి వైఎస్ షర్మిల సిద్ధమైందని, ఆంధ్ర వారు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైఎస్ఆర్టీపీ నాయకులు తుమ్మల బాలరాజు, సుధారాణిలు అన్నారు. పార్టీ మూసేస్తామని తెలిసి ముందు రోజు పార్టీ ఫండ్ అంటూ లక్షల రూపాయలు వసూళ్లు చేశారని మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు వైఎస్ఆర్టీపీ కొడంగల్ ఇన్ఛార్జి తుమ్మల బాలరాజు, వికారాబాద్ వైఎస్ఆర్టీపీ జిల్లా కోఆర్డినేటర్ సుధారాణి, పలువురు పార్టీ నేతలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే సమయంలో సజ్జల రామకృష్ణను సంప్రదిస్తే జగనన్న చెల్లెలే కదా సపోర్టు చేయమని చెప్పారని కొడంగల్ ఇన్ఛార్జి తుమ్మల బాలరాజు తెలిపారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం షర్మిల పార్టీలో చేరామని, 3 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడ్డామని, 100 కిలోమీటర్లు ఆమెతో పాదయాత్రగా నడిచామన్నారు. ఎన్నో లక్షల రూపాయలు సొంత నిధులు ఖర్చు చేశామన్నారు. ఎన్నికల సమయంలో మాకెవరికీ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని మండిపడ్డారు. పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీని ఇష్టానుసారంగా తిట్టిన షర్మిల వారి పక్షాన చేరటం సిగ్గుచేటని విమర్శించారు. పార్టీ మూసివేస్తామని తెలిసి బీ ఫారం ఇస్తామని 3 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు 50% ఇస్తామని చెప్పడంతో పార్టీలో చేరామని, ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చివరి వరకు చెప్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన మమ్మల్ని నిలువున నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డ అన్న షర్మిల ఇవాళ ఆంధ్ర బిడ్డ అవుతోందని, ఆమె చెప్పే మాటలు విని మోసపోవద్దని సూచించారు. పార్టీ పెట్టి వచ్చే రోజు కూడా షర్మిలమ్మ గారు వస్తుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి అడిగినామన్నా ఇట్లా పార్టీ పెడుతుంది కదంటే, సరే మన పాపనే కదా, జగనన్న చెల్లెలే కదా, మీకు అండగా ఉంటుంది, సరే స్టార్ట్ చేయండి అని చెప్పినాం. సరే జగనన్న దాంట్లో ఉన్నాం, వాళ్ళని పార్టీకి నమ్ముకొని ఉన్నాం, మేము ఎక్కడ ఏ పార్టీలో కూడా పోలేదు. ఈ వచ్చిన తర్వాత మాకు ఆర్థికంగా ఎన్ని రకాల మోసం అంటే అన్ని రకాల మోసం చేసిందన్న. లాస్ట్కు పార్టీ మూసేస్తాం, బీఫామ్లు ఇస్తాం, రండి రేపు నామినేషన్ అవుతారు అని చెప్పి ఆ రోజు కూడా పార్టీ ఫండ్ ఒక 3 లక్షలు ఇచ్చిన నేను. మూసేస్తామని తెలిసి కూడా ఒక రోజు ముందు పార్టీ ఫండ్ తీసుకుందంటే నాకు ఎంత మోసం చేసిందన్న మీరే అర్థం చేసుకోండి. కాబట్టి
తెలంగాణ ప్రజలం ఎట్లా మోసపోయినాము, ఆంధ్ర ప్రజలు కూడా మోసపోకుండా అని చెప్పినాం. ఆమె కాంగ్రెస్ కాదు, ఏ పార్టీకి వెళ్ళి చేసినా కూడా మేము ఆమె పోటీగా నిలబడతాం, ఇక్కడ ప్రచారం చేస్తాం వచ్చి రాబోయే రోజుల్లో. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా మీరు కూడా మోసపోకుండా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఆంధ్ర ప్రజలకు కూడా. అక్క మహిళలకు 50% ఇస్తానన్నందుకే మేము మహిళలమంతా చాలామంది మేము వర్క్ చేసినాం. ఇళ్ళల్లో నుంచి వచ్చి మహిళ కదా అనేసి ఆమెకు సపోర్ట్గా నిల్చొని మేము ఆమెతో పాటు 3800 కిలోమీటర్లు నడిచినామండి. మేము ఎండనక వాననక. ఆమె మమ్మల్ని ఇట్లా లాస్ట్ మూమెంట్ వరకు మాకు ఏమని చెప్పిందంటేనంటే పోటీ చేస్తున్నాం మన పార్టీ నుంచే పోటీ చేస్తున్నామని బీఫామ్లు ఇచ్చేదాకా కూడా చెప్పింది. బీఫామ్లు ఇచ్చినాక మేము పోటీ చేయట్లేను, విలీనం చేసిన నేను కాంగ్రెస్లోకి పోయి అంటున్నా. అదే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించింది, రాజశేఖర్ రెడ్డిని మా కుటుంబాన్ని అది చేసిందని. అలాంటి పార్టీలకు పోయి మమ్మల్ని అందరినీ మళ్ళీ సపోర్ట్ చేయమంటాను కూడా చెప్పింది. మేము ఎవరికి అంటే మేము ఇన్ని రోజులు కష్టపడి ఈమె కోసం వచ్చి మేము మళ్ళీ ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా మేమంతా అంటే ఎటు కాకుండా అయిపోయినాము. మేము వికారాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు 3 క్వింటాల పువ్వులు వేసానండి నేను. ఆమె వస్తుంది అంటానంటే మేము అంటే చాలా డబ్బులు నష్టపోయి మేము అంటే బాధగా ఉంది. మేము డబ్బులు ఇవ్వమని అడగట్లేం, కానీ మాలాంటి వాళ్ళు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇంకా మోసపోవద్దు అనేసి మేము చెప్తున్నాం. అందుకోసమే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.